రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. అనుసంధాన రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 422 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4వ దశ కింద 18 జిల్లాల్లో 347 కిలోమీటర్ల మేర 146 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మొదటి 3 దశల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మట్టిదారులను తారు రోడ్లుగా తీర్చిదిద్దాయి. 4వ విడతలో ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్లను సమీప ప్రధాన తారు రోడ్లకు అనుసంధానించేలా అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలించి 146 రోడ్లతో పాటు 19 వంతెనల అభివృద్ధికి 422 కోట్లు మంజూరు చేసింది. మొత్తం వ్యయంలో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను సమకూర్చనున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆయా పనులకు త్వరలో టెండర్లు పిలవనుంది. మైదాన ప్రాంతాల్లో 500 మంది, గిరిజన ప్రాంతాల్లో 250 మందికి పైగా జనాభా కలిగిన ప్రాంతాల్లో 500 మీటర్ల కంటే పొడవైన రోడ్లను తారు రోడ్లుగా అభివృద్ధి చేసి సమీప ప్రధాన రోడ్లకు అనుసంధానిస్తారు.